బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి. మహావికాస్ అగాడి కూటమికి మరాఠా ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పి మహాయుతి కూటమికి ఘన విజయం అందించారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా కమలం అధికారాన్ని చేపడుతుందని వెంకటేశ్వర్లు అన్నారు. రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ల ప్రచారాలు విఫలమయ్యాయని అన్నారు. మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు స్ఫూర్తిదాయకమైన తీర్పు ఇచ్చారంటున్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి తేజ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో మహాయుతి కూటమి భారీ విజయాన్ని నమోదు చేసుకునేటువంటి దిశగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తూనే ఉన్నాం. కాసం వెంకటేశ్వర్లు గారు కూడా ఉన్నారు, ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు భారీ విజయాన్ని నమోదు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి పరిస్థితి ఉంది, అసలు బీజేపీ శ్రేణులు ఎలా దీన్ని సంబరాలు చేస్తున్నారు అనేటువంటిది మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఏం సార్ భారీ విజయం, అసలు ఊహించినటువంటి విజయం, అంటే 200 వరకు సీట్లు వస్తాయని కొన్ని అంచనాలు చెప్పినప్పటికీ కూడా ఇంక అంతకంటే ఎక్కువగా వచ్చినాయి, ఎలా చూస్తున్నారు? ఇది ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, అభివృద్ధికి పట్టం కట్టినటువంటి విషయం. రెండవది తప్పుడు ప్రచారాలు, మోసపు వాగ్దానాలు, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కటాకట్టు విధానాలు ఏవైతున్నాయో అవన్నీ తప్పు విధంగా తీర్పిచ్చారు. ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఏదైతుందో ప్రజలు ముక్త కంఠంతో ఏ మరాఠీ కాదు, నాన్ మరాఠీ కాదు, ఏ ప్రాంతం కాదు, విదర్భ కాదు, అందరూ ఏకాఏకన ఒకే రకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు తెలంగాణ కూడా చాలా మంచిగా తీర్పు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. కానీ ప్రధానంగా చూస్తే సార్ ఎగ్జిట్ పోల్స్ విషయంలో కానీ మీ ప్రతిపక్షాలన్నీ కూడా, కానీ పవన్ కళ్యాణ్ మీ తరపున, మహాయుతి కూటమి తరపున పవన్ కళ్యాణ్ అక్కడ ప్రచారం చేశారు. నిజంగా ఇవన్నీ ఇప్పుడు ప్రజలు పట్టం కట్టినటువంటి తీరుని, అంటే బీజేపీనే ఎంచుకున్న తీరుని, భారీ విజయాన్ని నమోదు చేసుకున్నటువంటి తీరుని, అంటే భారీ విజయాన్ని కట్టబెట్టిన తీరుని ఏ విధంగా చూస్తున్నారు? ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ని భారతీయ జనతా పార్టీ ఎప్పుడు నమ్ముకొని పనిచేయదు. మాకు అమిత్ షా గారు ఒక విషయం ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. నేను నిన్న మొన్న కూడా ఒక మీటింగ్లో చెప్పినారు, మనం పార్టీ పనిచేయడం ఏదైతుందో పార్టీ అనేది అధికారం కోసమే, రాజకీయం కోసమే చేయొద్దు, ఇది మనం దేశ నిర్మాణం కోసం చేయాలా, అది మన యొక్క ఉన్నతమైనటువంటి లక్ష్యం అని చెప్పేసి అమిత్ షా గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. దాని ప్రకారం మేము పనిచేసుకుంటూ పోతాం. ఎగ్జిట్ పోల్స్తో లేకపోతే రాజకీయ పార్టీలో రకరకాల ఏదో విమర్శలు, సద్విమర్శలు ఇవన్నీ మేము ఎప్పుడు కూడా పట్టించుకోం. మాకు ప్రజలే అంతిమ నిర్ణయం చేస్తారు. ఆ అభివృద్ధి, దేశ నిర్మాణమే మాకు ప్రధానమైనటువంటి కర్తవ్యం. అయితే ఇక్కడ మేమైతే స్వాగతిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, లేకపోతే మన యొక్క కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో డీకే శివకుమార్, సిద్దిరామయ్య, వీళ్ళని స్వాగతం చెప్తా ఉన్నాం. ఎందుకంటే దేశమంతా మీరు ప్రచారం చేస్తే బాగుంటుందని చెప్పేసి. ఎందుకంటే మీరు 6 గ్యారెంటీలు, 5 గ్యారెంటీలు, 7 గ్యారెంటీలు అని చెప్పేసి హిమాచల్ ప్రదేశ్, అదే రకంగా కర్ణాటక, తర్వాత తెలంగాణ ఈ మొత్తం కూడా గ్యారెంటీలు ఇచ్చినారు. ఇవాళ ఎంత దీనమైనటువంటి పరిస్థితి ఉందంటే ఈ 3 రాష్ట్రాల్లో కూడా ఆర్థిక స్థితి సరిగ్గా లేక ఇవాళ ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితికి చేరుకున్నారు. దాన్ని ఇవాళ హిమాచల్ ప్రదేశ్లో అయితే హిమాచల్ భవనాన్ని అమ్మకానికి పెట్టిండ్రు. ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితిని భారతీయ జనతా పార్టీ ప్రజలకు చెప్పగలిగింది. ప్రజలు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను, వీళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేనటువంటి స్థితిని, కాబట్టి ఇవన్నిటిని చూసేసి మహారాష్ట్ర ప్రజలు ఒక స్పష్టమైనటువంటి తీర్పుని ఇవంతా కూడా ఫేక్ ప్రచారం చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ ఇంతకుముందుకు కటాకట్ ప్రచారం చేసి పార్లమెంట్ ఎన్నికలలో మనం మోసం చేసినారు. నరేంద్ర మోడీ గారికి భారీ మెజార్టీ వస్తే ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్స్ని తీసేస్తారు, రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు, అసత్య ప్రచారం చేసినారు. అటువంటి ఏమి జరగలేదు అనేటువంటిది నిర్ధారణకు వచ్చినారు. తర్వాత ఇప్పుడు మేము చెప్పేది ఏదైతున్నదో మేము సర్వతోముఖ అభివృద్ధి చేస్తాం, మహారాష్ట్రని దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం, మాకు అధికారం ఇవ్వండి అని చెప్పేసి ప్రజల యొక్క యాస్పిరేషన్స్ ఏవైతున్నాయో వాటిని మేము ఖచ్చితంగా చెప్పగలిగినాము. కాబట్టి మాకు ఓట్లు వేసినటువంటి పరిస్థితి కనపడది. అదే రకంగా కార్యకర్తలు, మా కిషన్ రెడ్డి గారు అక్కడ ఉండి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పనితీరు ఏ రకంగా ఉంది, ఏ రకంగా ఉత్తర ప్రభావాలు వాళ్ళు పలుకుతూ ఉన్నాడు. ఇక్కడ గ్రౌండ్ స్థాయిలో రైతు రుణమాఫీ చేయలేకపోయినాడు, 6 గ్యారెంటీలలో ఏది కూడా చేయలేకపోయినాడు, నిరుద్యోగ సమస్యను తీర్చలేకపోయినాడు, అన్నీ కూడా అసత్య ప్రచారాలు చేసి విజయోత్సవాలు చేసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా అక్కడ ప్రజలకు చెప్పగలిగినాం. కాబట్టి మాకు ఇవాళ వాళ్ళు ఇచ్చారు. రెండవది ఏంటంటే పవన్ కళ్యాణ్ తర్వాత ఎన్డీఏ ఎవరైతే మిత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సరైన విధంగా ప్రజెంట్ చేసినారు. పవన్ కళ్యాణ్ అయితే ఒక అడుగు ముందలకేసి సనాతన ధర్మమే ఈ దేశాన్ని రక్షిస్తుందని చెప్పినాడు. కాబట్టి ఇవన్నిటిని కూడా ప్రజలు నమ్మినారు. కాబట్టి తర్వాత మహారాష్ట్ర, తెలంగాణకు ఒక సారూప్యత ఉంటుంది.
భావసారూప్యత ఉంటుంది, ప్రజల మధ్య సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని తెలుసుకోగలిగారు. కాబట్టి తప్పుడు ప్రచారాలు కాంగ్రెస్ చేస్తుంది. కాబట్టి మనకు ఏకైక మార్గం మోడీ గారి నాయకత్వంలో, అదే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం రావాల్సిందే. కాబట్టి అనేటువంటి నిర్ధారణకు వచ్చి వీళ్ళ ప్రజలు ఆశీర్వదించారు. ఇది చాలా శుభ సంతోషం, శుభ సంకేతం కూడా తెలంగాణకు. రాబోయే కాలంలో కూడా టీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ రెండు పరిపాలన చూసారు. మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ కూడా బీజేపీ ఒకటే ఒక నిర్ణయం, మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం, బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపిద్దాం, ఓటేద్దాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అనేటువంటి ఆలోచనతోటి అందరూ ఓటేసారు అనేది మేము భావిస్తాం. ఎట్లా సార్ ఈ భారీ విజయాన్ని ఈ మహాయుత కూటమి నమోదు చేసుకున్నటువంటి ఈ భారీ విజయాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా బీజేపీ శ్రేణులంతా కూడా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? అందుకనే చెప్పినాము, రేవంత్ రెడ్డి బాండ్ అంబాసిడర్గా మహారాష్ట్ర ఎన్నికలను చూసినాడు, ఫైనాన్స్ కూడా ఇక్కడి నుంచి చేసినాడు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డిని అక్కడ ప్రజలు తిరస్కరించారు. కిషన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఏం జరుగుతున్నది అక్కడ ప్రజలకు చెప్పగలిగినాడు. కాబట్టి ఇవాళ ఏమైందంటే వెంటనే లేదు, ఇవాళ రేవంత్ రెడ్డి మార్కు రాజకీయం కూడా పనిచేయదు, కేవలం తప్పుడు మాటలు చెప్పేసి గెలిచినారు. కాబట్టి ఇక్కడ కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి మాటలు నమ్మొద్దు. రేవంత్ రెడ్డి ఇవాళ ఇంకొక ఆడికి పోయి ప్రచారం చేయాలని మేము కోరుకుంటున్నాం. మేమైతే ఏంటంటే దేశంలో ఎక్కడ జరిగినా రేవంత్ రెడ్డి తర్వాత డీకే శివకుమార్ లాంటి వాళ్ళు ప్రచారం చేస్తే మంచిది అనేటువంటిది. ఎందుకంటే మాకు స్థానం దొరుకుతుంది. వీళ్ళు సెంటిమెంట్ కాదు, వీళ్ళు ఇక్కడ ఏం చేయలేదు కాబట్టి అక్కడ మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. 6 గ్యారెంటీలలో ఏం చేయలేదు, అక్కడ కూడా మనకు చేస్తున్నటువంటి అక్కడ కర్ణాటకలో 5 గ్యారెంటీలు ఏం చేయలేదు. అక్కడ ఆర్థిక పరిస్థితి కుదేలైపోయింది, ఇక్కడ ఆర్థిక పరిస్థితి కుదేలైపోయింది. కాబట్టి ఇది మేము చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ప్రజలకు అధికారం ఇస్తే ఏం చేస్తారనేది తేలిపోయింది. కాబట్టి ఇది మేము మాత్రమే చేయగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచన ఉంది. కాబట్టి ఇది సరైనటువంటి విధానంగా మేము భావిస్తాం. సో మొత్తంగా చూస్తే మరాఠాలు అయితే మాత్రం ఒక స్పష్టమైనటువంటి మెజారిటీని అయితే మాత్రం మహాయుత కూటమికి కట్టబెట్టారు అని చెప్పి అంటున్నారు కాసం వెంకటేశ్వర్లు. అదేవిధంగా ఖచ్చితంగా ఇదే విధమైనటువంటి తీరు తెలంగాణలో కూడా త్వరలోనే బీజేపీ ప్రభుత్వం ఈసారి వచ్చేటువంటి ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వమే ఇక్కడ కొలువు తీరబోతుంది అనేటువంటి ఒక ధీమాని కూడా కాసం వెంకటేశ్వర్లు వ్యక్తం చేస్తున్నారు. ఇది కాసం వెంకటేశ్వర్లతో ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ భరత్తో తేజరాజ్ న్యూస్, బీజేపీ పార్టీ ఆఫీస్ నుంచి. మహారాష్ట్ర